చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఏంటక్క అదోలా ఉన్నావు? నేనొక విషయం చెప్తాను, కానీ మీరెవరూ కోపడకూడదు. కోపడ్డానికి ఏముందమ్మా? దేని గురించి? నేనొకసారి ప్రణయ్ ఉన్న జైలుకి వెళ్ళి అతన్ని కలవాలనుకుంటున్నాను. నీకేమైనా మత్తుందనే? నువ్వు వెళ్ళి జైల్లో ఉన్నవాడిని చూడడం ఏంటి? బుద్ధి లేకపోతేను. ఏమైంది నీకు? ఇప్పటికే సగం సచ్చి ఉన్నాం, మళ్ళీ ఏంటి ఇదంతా? అమ్మా ఊరుకో అమ్మా, తన మనసులో ఏముందో తనని చెప్పనివ్వు. అమ్మాయిని తిట్టుకో. తిట్టడం లేదురా, అది మతి లేకుండా వెళ్ళి కలుస్తానంటుంది. కోపం రాదా? నువ్వు ఆగమ్మా. ఏంటిందు? ఏంటిది? నాన్న, ప్రణయ్ నాతో మాట్లాడాలి అన్నాడంట. వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను నాన్న. అసలు అతన్ని కలవాలని ఎవరు చెప్పారే నీకు? ప్రణయ్ వాళ్ళ అమ్మగారు నన్ను కలిసి చెప్పారు. ఆవిడ గారు ఇంకా నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు నిద్రపోదా? ఎలాంటి వాణ్ణి కన్నదో చూడు. అత్తయ్య, కన్న తల్లిగా బిడ్డ గురించి మాట్లాడ్డానికి వచ్చుంటుంది. వాళ్ళని తప్పుబట్టి తప్పే ఉంది. పైగా నేను చెప్తూనే ఉన్నాను, తప్పులు అందరూ చేస్తూ ఉంటారు, వాటిని సరిదిద్దుకుంటూ ఉన్న జీవితాన్ని సరిచేసుకుని బావుండాలి అని. దయచేసి నువ్వు మాట్లాడుకో. వెళ్ళెక్కడి నుంచి. ఎందుకెళ్ళాలి? అది నా కూతురు. అది ఏం చెప్పదలుచుకుందో, దాని మనసులో ఏముందో నేను తెలుసుకోకూడదా? అమ్మా, అసలేం జరుగుతుంది? నీ గొడవ ఏంటి? దయచేసి ఊరుకో అమ్మా, మాట్లాడుకో. అందరూ నా నోరు నొక్కేసేవాళ్లే. నా మాటకి విలువే లేదు ఈ ఇంట్లో. అమ్మా ప్లీజ్, అసలు జరుగుతున్న గొడవ ఏంటో దాని సంగతి చూద్దాం. ఎందుకు నువ్వు మధ్యలో దూరి ఏదేదో మాట్లాడి గొడవ పడతావు? మాట్లాడండి, ఏం మాట్లాడతారో మాట్లాడండి. అమ్మా ప్లీజ్ అమ్మా, దయచేసి నువ్వు మధ్యలో మాట్లాడకు. నాన్న, ప్రణయ్ వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చి బతిమలాడింది. ప్రణయ్ ఒకసారి నాతో మాట్లాడాలంట, లేకపోతే తనేమైనా చేసుకుంటాడేమోనని భయపడుతుంది. అందుకని ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను నాన్న. నువ్వు వెళ్ళి మాట్లాడి ఏం చేస్తావమ్మా? అతనితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అన్నీ తెలుసు కూడాను. ప్లీజ్ నాన్న, ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడతాను. విషయం ఏంటో తెలుసుకోవాలి కదా. నేను రాలేదని అతను ఏమైనా చేసుకున్నాడంటే ఆ పాప భీతితోటి నేను బతకలేను నాన్న. అబ్బా ఏమిటోనే, అంతా బాగుందనుకునే లోపే మీ జీవితాలు ఏంటంటూ ఏవేవో అయిపోతున్నాయి. అలివేని, ఏమీ అయిపోలేదు. మొన్న లేని మనిషి నిన్నున్నాడు, రేపు ఉండు. ఇంత మాత్రం చేత జీవితం అయిపోయినట్టేనా? ఎప్పుడు చూసినా అన్నీ నెగిటివ్ గానే మాట్లాడుతూ ఉంటావు. అక్క, నువ్వు బాగా ఆలోచించి చెప్తున్నావా ఇది? అవును. నువ్వేం చేస్తున్నావో మాకేం అర్థం కావట్లేదు. కనీసం నీకన్నా అర్థం అవుతుందా? నాన్న, మీరు చెప్పండి నాన్న. ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడరానా? అలాగే అమ్మా, నీ ఇష్టం. మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే వద్దు నాన్న. లేదమ్మా, నువ్వు వెళ్ళాలనుకున్నావు కదా, వెళ్ళిరా. తర్వాత సంగతి తర్వాత.
ఏమిట్రా రామచంద్ర నువ్వు చేస్తున్నది? అది అడగడం ఏంటి, నువ్వు సరేననడం ఏంటి? లేనిపోని తలనొప్పులు మళ్ళీ తెచ్చుకోవడం ఎందుకురా? ఏంటో నీ తల ఉప్పుడికి ఏం అర్థం చేసుకోవాలో ఏంటో నాకేం అర్థం కావటం లేదు. అబ్బా నాకు తలపోటు వచ్చేస్తుంది ఈ గొడవతోటి.